శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారు ఏ రంగంలో స్థిరపడతారు, వాళ్ళకి ఏ వృత్తి అనుకూలిస్తుంది, ఏ సంవత్సరంలో వీళ్ళ జీవితంలో బాగా రాణించగలుగుతారు, అలాగే అదృష్ట రత్నం మొదలగు విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి, ఈ రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు. బుధునికి స్వక్షేత్రం అలాగే ఉచ్చక్షేత్రం కూడా, అలాగే మూల త్రికోణం కూడా, అంటే చాలా పవర్ఫుల్ స్థానం ఇది బుధుడికి. అయితే శుక్రుడికి ఇది నీచ స్థానం. శుక్రుడు ఈ రాశిలో బలహీనుడు అవుతూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఈ రాశి సహజ రాశి చక్రంలో, అంటే మేషం నుంచి లెక్కెట్టుకుంటే ఇది 6వ రాశి. 6వ రాశి అంటేనే శత్రువులు, రోగాలు, రుణాలు ఇవి ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో దానికన్నా ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా రోగాలు అంటే హాస్పిటల్సు, అలాగే శత్రువులు అంటే పోలీస్ డిపార్ట్మెంటు, పోలీస్ స్టేషన్లు, దానికి సంబంధించినవి, అలాగే విద్య సంబంధించినవి, సహాయకులుగా ఉన్నవి, అంటే ఒక చోట ఒకరి కింద సహాయం చేస్తూ సర్వీస్ చేస్తూ సంబంధించినవి. కాబట్టి సాధారణంగా వీళ్ళు సబార్డినేట్ పోస్టుల్లో ఎక్కువగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే బుధుడు అకౌంట్స్ కారణం అవుతుంటాడు కాబట్టి బ్యాంకింగ్ రంగం, చార్టెడ్ అకౌంటెంట్సు, అలాగే పెద్ద పెద్ద సంస్థల్లో కానీ, షాపుల్లో కానీ, చిన్న కిరాణా షాపుల్లో కానీ గుమస్తాలుగా ఉండడం, లేదా ప్రస్తుతం పెద్ద పెద్ద ఈ మాల్స్లో సేల్స్ మ్యాన్గా, సేల్స్ గర్ల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. లేనప్పుడు చిన్న చిన్న సంస్థలు, కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులు, జెరాక్స్ మిషన్లు, ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు ఈ రాశికి. ఇటు ప్లానింగ్ బాగుంటుంది, మాట్లాడే విధానం బాగుంటుంది, చాలా అనుకువగా ఉంటారు, హెల్ప్ చేయడం, సర్వీస్ చేయడంలో నెంబర్ 1గా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఈ రంగాల్లో బాగా రాణించగలుగుతుంటారు. అంటే వీళ్ళు వ్యాపారం సొంతంగా చేయడం కన్నా ఒకళ్ళ కింద ఉద్యోగం చేయడంలోనే బాగా రాణించగలుగుతుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు పెద్దగా పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద బిజినెస్లు మాత్రం వీళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా కొంతకాలానికి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు అందరినీ తొందరగా నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మక కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి నమ్మక ద్రోహం జరుగుతుంటుంది. వ్యాపార లావాదేవీలు అనేక ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఎక్కువగా ఈ రాశి వారు మోసపోతుంటారు. కారణం వల్ల ఏంటంటే వీళ్ళ వ్యాపారానికి సూట్ అవ్వరు, కేవలం ఉద్యోగం చేసుకోవచ్చు. ఎక్కువగా సబార్డినేట్ ఉద్యోగాలు, సెకండరీ గ్రేడ్ స్కూల్స్ టీచర్సు, లెక్చరర్లు, వైద్యులు, ఎక్కువగా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నర్సులు అంతా కూడా ఈ రాశికి చెందిన వారే. ఇని మెడికల్ సంబంధించింది పెద్ద వైద్యుల దగ్గర నుంచి చిన్నపాటి కంపౌండర్ వరకు ఇదే రాశిలో జన్మించిన వాళ్ళు ఉంటారు. అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, అంటే ప్రెస్ సంబంధించిన వర్క్లో కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు. దాని తర్వాత హోటల్ ఇండస్ట్రీలో కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు. సో ఈ కారణం వల్ల వీళ్ళు చిన్న స్థాయి ఉద్యోగుల్లో బాగుంటారు. విద్యా సంస్థలు నెంబర్ 1గా రాణించే అవకాశం ఉంది. సో దానివల్ల ఎక్కువగా వీళ్ళు గ్రూప్ 4, గ్రూప్ 3 సంబంధించిన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇది అనుకూలిస్తూ ఉంటుంది. సో ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మరి చాలా బాగా వంట చేయగలుగుతారు, అలాగే తల్లిదండ్రులను బాగా చూడగలుగుతుంటారు, అందువల్ల పిల్లల్ని కూడా బాగా పెంచగలుగుతుంటారు. అందుకని ఉత్తమైనటువంటి గృహిణులుగా ఈ రాశి వారు ఉండే అవకాశం ఉంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు హస్త, చంద్రుడి యొక్క నక్షత్రం, ఆ సింబల్ హస్త అవడం వల్ల హ్యాండ్ వర్క్స్, అంటే కుట్టు పని అవ్వచ్చు, టైపింగ్ అనొచ్చు, కంప్యూటర్ అనొచ్చు, హ్యాండ్స్ని స్కిల్స్ బాగా ఉండడం వల్ల వీళ్ళు ఆపరేషన్ చేసే డాక్టర్లు కానీ మొత్తం మీద ఏంటంటే ఎక్కువగా వంటలు, దానికి సంబంధించిన కార్యక్రమాల్లో బాగా రాణించగలిగి ఉత్తమ గృహిణులుగా రాణించగలుగుతుంటారు. అలాగే ఈ టైలరింగు, అలాగే మేకప్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా ఒకరిని ఇంప్రూవ్ చేయడంలో కానీ, ఒకరిని పైకి రావడంలో కానీ ఈ జాతకులు బాగా పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువగా పెద్ద పెద్ద మినిస్టర్ల దగ్గర పిఏలుగా ఉంటుంటారు, ఐఏఎస్ల దగ్గర పిఏలుగా ఉంటారు. అంటే వీళ్ళ యొక్క తెలివితేటలతో, వీళ్ళ యొక్క సలహాలతో వాళ్ళు బాగా రాణించగలుగుతూ ఉంటారు. వీళ్ళు మాత్రం ఎక్కడ
జీవితం స్టార్ట్ చేశారో అక్కడే ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా వీళ్ళు మార్పుకు కూడా అంగీకరించరు. ఏదో ఒక దిక్కున ఉద్యోగం చేస్తూ ఉంటారు, దాంతోనే సరిపెట్టుకుంటారు తప్ప ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇంకా వేరే ఉద్యోగానికి వెళ్దామని కానీ మాత్రం ఆశించరు. చాలా నమ్మకంగా పనిచేస్తారు. సర్వీస్ అంతా అయిపోయిన టైంకి ఏదో ఆశిస్తూ ఉంటారు. వీళ్ళు ఏదో వాళ్ళు చూస్తారులే ఇస్తారులే అనుకుంటారు, కానీ చివరికి మరి వాళ్ళు నమ్మిన వాళ్ళు ఏదో కారణం వల్ల వెళ్ళిపోవటం వల్ల వేరే కారణాల వల్ల వీళ్ళు ఎండింగ్ లైఫ్ మాత్రం అంటే చివరి ఉద్యోగం చివరిలో ఆశించిన విధంగా తృప్తి పొందలేకపోతుంటారు. అంటే అంత ధనం రాకపోవడం కానీ వాళ్ళు ఇస్తానన్నది ఇవ్వడం కానీ, అంటే ఎక్కువగా వీళ్ళు మోసపోతూ ఉంటారు. నమ్మక ద్రోహం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇదే రాశిలో ఎక్కువగా చిన్న స్థాయి ఉద్యోగులు అంటే టీచర్లు, మామూలుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ సంబంధించింది ఆల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఆల్ ఎంప్లాయీస్ అంతా కూడా చిన్న ఎన్జిఓస్ అనుకుందాం అంతా ఇందులో ఉంటారు. వీళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చిన ధనాన్ని కూడా ఎవరికో ఒకరికి వాళ్ళ పిల్లలకో అన్నదమ్ములకో అల్లులకో వాళ్ళు ఏదో బాగుపడతారని వ్యాపారం చేసుకుంటామని వాళ్ళకి ఇచ్చి వీళ్ళు ఏమీ లేకుండా నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి చాలామందికి చివరి జీవితం ఇబ్బంది పడుతుంటారు. సో ఆ కారణం వల్ల వీళ్ళు కంపల్సరీగా ఏదన్నా రాబోయే చివరి జీవితం కోసం ముందుగా జాగ్రత్త పడడం మంచిది. సో ఇందాక చెప్పిన చిన్న ఉద్యోగాలన్నీ కూడా బాగుంటాయి. దాని తర్వాత హాస్టల్సు, ఓల్డ్ ఏజ్ హోమ్సు, నర్సింగ్ హోమ్స్ ఇలాగా కొన్ని ఉంటాయి కదా. అంటే ఇవన్నీ కూడా దీని కిందకే రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సర్వీస్ చేయడంలో నెంబర్ 1గా ఉంటుంది. బట్ ఏదైనా ఈ జాతకులు ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా వాళ్ళ యొక్క చివరిగా వచ్చే ధనాన్ని జాగ్రత్త పెట్టుకోవడం అనేది ఉత్తమైనది. అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఏంటంటే అందరినీ అతిగా నమ్మకుండా జాగ్రత్త పడడం మంచిది. సో ఏదైనా జీవితంలో చిన్న స్థాయిలో జీవితం ప్రారంభించి అలాగే చిన్న స్థాయిగానే వెళ్తూ ఉంటారు. ఉన్నదాంతోనే తృప్తి పడడం ఈ రాశి యొక్క లక్షణం. అంటే శుక్రుడు వీక్ అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ధనాన్ని సంపాదించలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల ఈ రాశివారు మరి ఎక్కువగా సబార్డినేట్ పోస్టులో రాణించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధన, ప్రతిరోజు వినాయకుడిని పూజించడం, వీలైతే గరికతో అర్చించడం, ఉండ్రాళ్ళతో హోమం చేయించడం, ఇంకా బెటర్గా ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ. సో అలాగే వీళ్ళు గ్రీన్ రంగు కలిసి వస్తుంది. పచ్చ రంగు ఉంగరం పెట్టుకోవడం మంచిది. అలాగే ఎరుపు రంగు మాత్రం 99% అవాయిడ్ చేయాలి. అలాగే పగడం ఉంగరం ధరించవద్దు. అలాగే ఈ కన్యారాశి కన్యా లగ్నం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృశ్చిక రాశి మేషరాశి చెందిన వాళ్ళని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కానీ, అమ్మాయిలు అయితే ఈ రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ పెళ్లి చేసుకోవద్దంటే ఈ కన్యారాశి వారు మేషరాశి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం చేసుకోకూడదు. అలాగే వృశ్చిక రాశి అమ్మాయిలు అబ్బాయిలు ఈ విధంగా పడదు. బట్ ఇది వయసు అవసరం. ఈ రాశి వారికి కుజుడు పరమశత్రువు అవటం వల్ల కుజుడు సంబంధించిన రాశులతో ఎట్టి పరిస్థితులు కూడా సంబంధం పెట్టుకోకూడదు. వాళ్ళతో కలిసి వ్యాపారం చేయకూడదు. అందులో జన్మించిన లగ్నంలో కానీ రాశిలో కానీ జన్మించిన వారిని వివాహం చేసుకోకుండా ఉంటేనే వీళ్ళ జీవితం సాఫీగా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి. అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా
ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే అవి ఏదో ఓం నమో నారాయణయో ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాతవి ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.